యాహ్! వెల్కమ్ బ్యాక్. సో, గైస్ ఇప్పటి వరకు మనము ఇండివిడ్యువల్ సినారియోస్ అయితే ఒక్కొక్కటి మనం చూసుకుంటా వచ్చాము. రైట్. ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ సాస్ డెమో డాట్ కామ్ ఉంది కదా! ఈ సాస్ డెమో డాట్ కామ్‌ని ఒక ఫుల్ లెంగ్తీ ఫ్లోలో మనం చూసుకుంటే ఎట్లా ఉంటది? అంటే ఒక ఎండ్ టు ఎండ్ ఫ్లో. లాగిన్ అవ్వాలి ఒక యూజరు. లాగిన్ అయ్యి ఒక ప్రొడక్ట్‌ని కార్ట్‌కి యాడ్ చేయాలి. కార్ట్‌లోకెళ్ళి చెక్‌ఔట్ చేయాలి. చెక్‌ఔట్‌లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకొని ఆర్డర్ డీటెయిల్స్‌లో ఫినిష్ ఆర్డర్ కొట్టి, బ్యాక్ టు హోమ్ కొట్టి, ఇక్కడి నుంచి లాగౌట్ క్లిక్ చేయాలి. సో, ఇది మొత్తం ఒక ఎండ్ టు ఎండ్ యూజర్ జర్నీ. ఈ ఎండ్ టు ఎండ్ యూజర్ జర్నీని మనం ఎట్లా ఆటోమేట్ చేస్తాం? సో, సురేంద్ర ఇవన్నీ మనకి తెలుసు. అక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి లేదా టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. క్లిక్, ఫిల్లే కదా మనం వాడేది. ఎందుకు ఈ స్క్రిప్ట్ క్రియేట్ చేయడం నెసెసిటీ ఏంటి? బేసికల్లీ ఇదే అప్లికేషన్‌లో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌నే ఈ ఎండ్ టు ఎండ్ సినారియోలను మనం పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ కింద కన్వర్ట్ చేసేస్తాం దీన్ని. సో మనకి నెక్స్ట్ సెషన్స్లో యూజ్ అవ్వడం కోసం ఇక్కడ ఒక ఫుల్ లెంది ఎండ్ టు ఎండ్ సినారియో కింద మనం దీన్ని క్రియేట్ చేస్తున్నాం. దీనికోసం ఒక స్పెక్ ఫైల్ క్రియేట్ చేశాను. ఈ స్పెక్ ఫైల్లో ఒక టెస్ట్ పెట్టాను. అందులో సార్స్ డెమో ఓపెన్ చేశా అండ్ క్లోజింగ్ వరకు పెట్టా. అండ్ ఇక్కడ లాగిన్ టు అప్లికేషన్. సో లాగిన్ చేయడానికి మనకి క్రెడెన్షియల్స్ కావాలి కాబట్టి రైట్ క్లిక్ ఆన్ దాట్, ఇన్స్పెక్ట్. స్టెప్ బై స్టెప్ ఈ ప్రోగ్రామ్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. నేను await పేజ్ డాట్ లొకేటర్. ఓకే, పేజ్ డాట్ లొకేటర్ అండ్ ఫిల్. సో ఈసారి మనం వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వాలి. రైట్. సో హియర్ ఫిల్ 2 టైమ్స్ పెట్టేద్దాం. యా, ఫిల్ స్టాండర్డ్ యూజర్. ఓకే, స్టాండర్డ్ యూజర్ని ఫిల్ చేసేసాం. ఓకే, గుడ్. అండ్ దెన్ రైట్ క్లిక్ ఆన్ అ పాస్వర్డ్ ఫీల్డ్, ఇన్స్పెక్ట్. పాస్వర్డ్కి కూడా ఐడి ఉన్నది. లెట్ మీ గెట్ ఇట్, అప్డేట్ ఇట్ హియర్. అండ్ పాస్వర్డ్ వాల్యూని కూడా మనం ఇక్కడి నుంచి తెచ్చుకుని అండ్ ఐఎమ్ పుటింగ్ ఇట్ హియర్. పాస్వర్డ్ వాల్యూ కూడా మనం తెచ్చుకున్నాం. అండ్ దెన్ లాగిన్ బటన్ని క్లిక్ చేయాలి. అవైట్ పేజ్ డాట్ లొకేటర్ డాట్ క్లిక్. సో లాగిన్ బటన్ని మనం క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ దట్ బటన్, రైట్ క్లిక్ ఆన్ దట్ బటన్, ఇన్స్పెక్ట్. ఈ బటన్కి కూడా ఐడి ఉన్నది. లెట్ మీ పుల్ ఇట్. ఐడి అయిపోయింది, లాగిన్ అయిపోయింది. సో లాగిన్ మాన్యువల్గా చేశాను. లాగిన్ అయిన తర్వాత యాడ్ టు కార్ట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్పెక్ట్. యాడ్ టు కార్ట్కి దెర్ ఈజ్ అన్ ఐడి. ఈ ఐడితో నేను సెర్చ్ చేస్తే నాకు ఒకటే ఎలిమెంట్ ఉంది, యాడ్ ప్రొడక్ట్ టు కార్ట్. నేను ఇక్కడ కామెంట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో దట్ నాకు ఫ్యూచర్లో ఇదంతా కొంచెం ఈజీగా ఉండడం కోసం, రీడబిలిటీ కోసం. ఓకే, లొకేటర్ డాట్ క్లిక్, అంతే కదా. సో ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు పర్ఫార్మ్ ఏ క్లిక్. అండ్ దాని తర్వాత క్లిక్ ఆన్ అ కార్ట్ లోగో. కార్ట్ లోగో కూడా ఉంది మీకు ఈ పైన చూస్తే. ఈ యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఈ కార్ట్ లోగో అని చేయాలి. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఈ కార్ట్ లోగోకి కూడా ఐడి ఉన్నది. సో అవైట్ పేజ్, అవైట్ పేజ్ డాట్ లొకేటర్ హ్యాష్ డాట్ క్లిక్. కార్ట్ లోగోని కూడా క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ కార్ట్ లోగోని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చెక్అవుట్ బటన్ని క్లిక్ చేయాలి. రైట్. సో హియర్ యాడ్ ఎ కామెంట్, చెక్అవుట్ బటన్. అండ్ ఈ లొకేటర్ చెక్అవుట్ బటన్కి ఏదైతే నాకు అక్కడ లొకేటర్ ఉంటుందో, లెట్ మీ గెట్ దట్ లొకేటర్ ఫర్ ద చెక్అవుట్ బటన్. ఓకేనా. సో హియర్ రైట్ క్లిక్ ఆన్ దట్ చెక్అవుట్ బటన్, ఇన్స్పెక్ట్. ఈ బటన్కి కూడా ఐడి ఉంది. ఐ కాపీడ్ ఇట్ అండ్ ఐ ప్లేస్డ్ ఇట్ హియర్. చెక్అవుట్ బటన్ అయిపోయిన తర్వాత మీకు ఫామ్ ఫిల్ చేయాలి. రైట్, ఇదిగో ఇది ఫామ్. ఫస్ట్ నేమ్లో రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ చేస్తే ఐ హ్యావ్ అన్ ఐడి ఫర్ దట్ ఫస్ట్ నేమ్. సో అవైట్ పేజ్ డాట్ లొకేటర్ హ్యాష్ అండ్ ఫిల్. ఐఎమ్ ఎంటరింగ్ మై నేమ్ యాజ్ ఎ సురేంద్ర. సో ఈ ఫామ్లో ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, జిప్ కోడ్ ఉంది. సో సురేంద్ర జగన్నాథం అండ్ హియర్ 5,82,000 ఇచ్చాను. సో ఇప్పుడు లాస్ట్ నేమ్, సో ఇది ఇప్పుడు లాస్ట్ నేమ్కి లొకేటర్ కావాలి. సో లాస్ట్ నేమ్కి కూడా ఐడి ఉంది. ఐ కాపీడ్ ఇట్ అండ్ ఐ అప్డేటెడ్ మై లాస్ట్ నేమ్. అండ్ అగైన్ జిప్ కోడ్కి కూడా ఒక లొకేటర్ ఉంటుంది. జస్ట్ గెట్ దట్ పర్టికులర్ లొకేటర్ అండ్ అప్డేటెడ్ హియర్. ఇవన్నీ ఓకే. లొకేటర్ ప్రాపర్గా కాపీ అవ్వలేదు. జిప్ కోడ్కి ఐడి అండ్ అప్డేటెడ్ హియర్. అండ్ వీటితో పాటు నువ్వు అక్కడ కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాలి. సో హియర్ క్లిక్ కంటిన్యూ బటన్, లొకేటర్ ఏముందో చూద్దాం. రైట్ క్లిక్ ఆన్ ద కంటిన్యూ బటన్, ఇన్స్పెక్ట్. ఈ కంటిన్యూ బటన్కి ఐడి ఉంది, కాపీ ఇట్.
కమ్ బ్యాక్ హియర్, ఈ కంటిన్యూ బటన్ని క్లిక్ చేయి. ఈ కంటిన్యూ బటన్ అయిపోయిన తర్వాత ఫినిష్ ఆర్డర్, ఇక ఇక్కడ చూడండి ఫినిష్ బటన్ని క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ ఫినిష్, ఇన్స్పెక్ట్, ఫినిష్కి కూడా ఐడి ఉంది, కాపీ ఇట్ అండ్ అవైట్ పేజ్ డాట్ లొకేటర్, ఫినిష్కి ఉన్న ఐడి డాట్ క్లిక్. అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడే బ్యాక్ టు హోమ్ కూడా ఉంది, బ్యాక్ టు హోమ్ అని కూడా క్లిక్ చేయాలి. సో హియర్ బ్యాక్ టు హోమ్కి సంబంధించిన లొకేటర్, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, బ్యాక్ టు హోమ్కి కూడా ఇట్ డస్ హ్యాస్ అన్ ఐడి అండ్ ఐ జస్ట్ అప్డేటెడ్ ఇట్. అండ్ బ్యాక్ టు హోమ్ అయిపోయిన తర్వాత నీ హోమ్కి లాగౌట్ చేయడానికి సైడ్ మెనూ బార్ని క్లిక్ చేయాలి. ఓకే, లాగౌట్ ఫ్రమ్ ద అప్లికేషన్. ఈ లాగౌట్ ఫ్రమ్ ద అప్లికేషన్లో నువ్వు సైడ్ మెనూ బార్ని క్లిక్ చేయాలి అండ్ దెన్ లాగౌట్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఈ సైడ్ మెనూ బార్ లొకేటర్ ఏంటో ఐడెంటిఫై చేసి, సో ద సైడ్ మెనూ బార్ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఐడి, సో దాని ఐడిని క్లిక్ చేయమంటున్నాను. అండ్ దాని తర్వాత లాగౌట్, రైట్ క్లిక్ ఆన్ దట్ లాగౌట్, ఇన్స్పెక్ట్ అగైన్. ఈ లాగౌట్కి కూడా ఒక ఐడి ఉంది, ఐ జస్ట్ ప్లేస్డ్ దట్ ఐడి. దట్స్ ఇట్ అండి. సో ఒక ఫుల్ లెంది ఎండ్ టు ఎండ్ సినారియో అయితే మనం క్రియేట్ చేసేసాము. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే నాకు ప్లే బటన్ రాట్లా. ఎందుకు ప్లే బటన్ రావట్లేదు అంటే, ఇంతకు ముందర సెషన్లో అండి ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం ఎగ్జాంపుల్స్కి సెట్ చేసాము. ఇట్ షుడ్ బి పాయింటింగ్ టు ద టెస్ట్ డైరెక్టరీ కదా, టెస్ట్ డైరెక్టరీకి పాయింట్అవుట్ చేస్తే ఇక ఇక్కడ ప్లే బటన్ వచ్చింది. నవ్ లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్. ఈసారి ఇది రన్ చేస్తే కనుక ఎండ్ టు ఎండ్ కంప్లీట్ సినారియో అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎ ఫుల్ ఇన్ ది ఎండ్ టు ఎండ్ సినారియో. Okay, perfectly all right. Let's take a break here. See you again in the tomorrow's session. Thank you. Bye bye.